హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు నోటికి రుచిగా స్పైసీగా ఇన్స్టెంట్గా ఏమైనా తినాలి అనిపిస్తే ఈ రెసిపీ ట్రై చేయండి. 5 మినిట్స్లోనే మీకు మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్లో బటర్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. క్రష్ చేసిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బటర్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బటర్ కొంచెం కరిగితే మనం బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటిపైన ఒకవైపు ఈ బ్యాటర్ని అయితే అప్లై చేసుకోవాలి. మొత్తం ఈ గార్లిక్ బటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ 3 బ్రెడ్ల పైన అలా అప్లై చేసుకొని రెడీగా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కాక కొంచెం బటర్ అయితే అప్లై చేసి బటర్ మెల్ట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసిన గార్లిక్ బటర్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టి కుక్ చేసుకోవాలి. స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 బ్రెడ్ పీసెస్ని పెట్టి కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ కుక్ అయ్యాక రెండో వైపు అయితే జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. బటర్తోని ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవైపు కుక్ చేసుకొని రెండో వైపు ఎక్కువ టైం కుక్ చేసుకోవసరం లేదు. బటర్ మెల్ట్ అవుతుంది కదా, ఆ వేడికి ఇది కుక్ అవుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా బ్రెడ్తో స్వీట్ రెసిపీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, ఈ రెసిపీ కోసం అయితే ఎటువంటి సాసెస్ కూడా అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కుక్ అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకొని లైట్గా కుక్ అయ్యాక బ్రెడ్ స్లైసెస్ని అయితే రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనకు నచ్చితే చీజ్ని అయితే బ్రెడ్ స్లైసెస్ పైన వేసుకోవచ్చు. దీనివల్ల మంచి KFC స్టైల్లో వస్తుందన్నమాట. డామినోస్లో వీటిలో కొంటాం కదా, ఆ టేస్ట్తో చీజ్ మెల్ట్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చీజ్ని ఇలా బ్రెడ్ స్లైసెస్ పైన తురుముకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి జస్ట్ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. జస్ట్ ఒక 1/2 మినిట్ తర్వాత మూత తీస్తే చీజ్ అయితే మెల్ట్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బటర్తోని గార్లిక్తో ఎటువంటి సాసెస్ కూడా అవసరం లేదు. బ్రెడ్ని అయితే ఇలానే తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.